తన భర్త తనను కాపురానికి తీసుకుని వెళ్లడం లేదని వివాహిత భర్త ఇంటి ముందు కూర్చొని నిరసనకు దిగింది. తనకు నెలకు 10,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని ఆడపడుచు భర్త అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శలు చేస్తోంది. జంగారెడ్డిగూడెంలోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన లీలా పద్మకు 9 సంవత్సరాల క్రితం దెందులూరు మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన బూదాటి భానుప్రకాష్ లీలా పద్మకు వివాహం జరిగింది. వీరికి పాప పుట్టింది. అయితే వీరు కొంతకాలానికి భర్త భానుప్రకాష్ మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను సరిగ్గా చూడటం లేదనే ఆరోపణలతో గొడవలు జరగడంతో కొంతకాలంగా భార్యాభర్తలు కలిసి అత్తమామలకు దూరంగా వేరే ఇంటిలో ఉంటున్నారు. అయితే భార్యాభర్తలు గొడవలు మరింత ఎక్కువ కావడంతో ఇద్దరు కొంతకాలంగా వేరువేరుగా దూరంగా ఉంటున్నారు. మళ్లీ పెద్దల సమక్షంలో కలిసి ఇద్దరు ఉంటుండగా భానుప్రకాష్ తరచూ ఇంటికి రాకుండా వేరే అమ్మాయితో ఉంటున్నాడని ఆరోపిస్తూ గంగన్నగూడెం తన అత్తమామలైన బూదాటి వెంకటేశ్వరరావు భాగ్యలక్ష్మి ఇంటికి 8 సంవత్సరాల వయస్సు కలిగిన పాపతో సహా బూదాటి లీలా పద్మ అత్తగారింటికి వచ్చింది. దీంతో వారు ఇంటి లోపలకు రాకుండా బయటకు తోసివేశారు. దీంతో 2 రోజులుగా 8 సంవత్సరాల పాపతో సహా లీలా పద్మ నిరసనకు దిగింది. తనకు గాని పాపకు గాని ఏమి జరిగినా తన భర్త అత్తమామలు కారణమని తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని అంటోంది. కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచని, ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను. మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. లీలా పద్మ అండి, గంగన్నగూడెం అండి. మా భర్త పేరు భానుప్రకాష్ అండి. ఇలా అండి మా అత్తమామ దగ్గర నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళానండి. ఇలాగా అత్తమామ దగ్గరికి వెళ్ళిపోమన్నారండి. 3 నెలల కాడి నుంచి నేను తిరుగుతున్నానండి. మా భర్తతో మా అత్తమామ ఇంటికాడ ఉంటానని తిరుగుతున్నాను. మా అత్తగారు నిన్న నా ఇంటి దగ్గర ఉండొద్దు అని గెంటేశారండి నన్ను. అయితే 2 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నానండి. అయినా నన్ను లోనకు కూడా రానివ్వలేదండి. ఇంకో అమ్మాయితో తిరుగుతున్నారండి. ఇంకో అమ్మాయితో తిరుగుతూ మొన్న వేరేగా ఉంటున్నామండి మేము. ఇంకో అమ్మాయితో తిరుగుతున్నారు, మా ఇద్దరి మధ్యన గొడవలు అవుతున్నాయి అని చెప్పి నేను మా అత్తగారి ఇంట్లో ఉంటానంటే మా అత్తగారు వాళ్ళు ఒప్పుకుంటలేదండి నన్ను అండి. అది పెళ్ళైన కాడి నుంచి జరుగుతూనే ఉంటున్నాయండి. పాప విషయంలో ఇవ్వలేదని ఇలాగా దీని గురించి అండి. ఇంకో అమ్మాయి విషయంలోనే మా మధ్య గొడవలు ఎక్కువైనాయండి. పిల్లని నన్ను పట్టించుకోక ఈ రోజున 10,000 తీసుకురామన్నారండి. పుట్టింటికా నుంచి 10,000 తీసుకొస్తేనే చూస్తానని చెప్పి పంపించేశారండి నన్ను. మా సృజన అనే అమ్మాయి ద్వారా మా అత్తమామ మా ఆయన వల్లేనండి నేను ఈ రోజు నా పరిస్థితి. మా అత్తమామ ఇంట్లోకి రానివ్వకపోతే నాకు చావు తప్ప వేరే మార్గం అయితే ఏది కనిపించట్లేదు. మా అత్తమామతో కలిసి ఉందామని వస్తుంటే వాళ్ళు గెంటేస్తున్నారండి. నిర్మాణ రంగంలో అపార అనుభవం గల పూజిత కన్స్ట్రక్షన్స్ వారిచే నిర్మించిన శ్రీ సాయి మణికంఠ రెసిడెన్సీ నందు 3 BHK ఫ్లాట్స్ అన్ని సౌకర్యాలతో గృహ ప్రవేశానికి సిద్ధం. ఇప్పుడే మీ ఫ్లాట్ బుక్ చేసుకోండి. శ్రీ సాయి మణికంఠ రెసిడెన్సీ, పెద్ద రైల్వే స్టేషన్ ఎదురుగా, కోడేలు రోడ్, బావిశెట్టివారిపేట, ఏలూరు. 9849689196. ఏ రాఘవ బిల్డర్, పూజిత కన్స్ట్రక్షన్స్, ఏలూరు.